ఆ బిల్డింగ్ పక్కన పెట్టు. ఇక్కడ రైట్ పెట్టు. అబ్బా నస్సకు తగిలింది ఎక్కడో. ఇటు కదా ఆడ తగిలింది ఏమయ్యా వస్తున్నావా? నేను తెలుగు రాదు నీకా? చూడండి అబ్బా, ఈయన కృష్ణ పేరుని కన్నడ రాసుకున్నాడు. రిటర్న్ ఎవరైనా చూసి ఎటు పట్టుకో. చూడండి బల్లపాల మన ఈ చిన్నప్పుడు పలక మీద అక్షరాలు చూడండి. 2వ క్లాస్ బాల్యం గుర్తుకొస్తుంది. బల్పాలు రాయి, బల్పాలు కొండ చూస్తుంటే కనిపిస్తున్నాయి ముళ్ళు. మనకు పారం కోడికి ఎముకలు ఎలా ఉండవు, నాటుకోడికి ఎట్లా ఎముకలు ఉంటాయో దీనికి అట్ట ముళ్ళు అమారుంటాయి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి ముళ్ళు ఉండవు కాబట్టి ఫారెన్ కూడా. ఏ కృష్ణ వద్దు, బాగో నీళ్ళు అనుకుంటా. తాగొచ్చా నీళ్ళా? బా నీకు తెలిసిన నాకు ఏం తెలియదు కృష్ణ. అబ్బా నిజంగా తాగేస్తాను కృష్ణ. యో నస్సాకు యో నాయనా, నీకు నమస్కారం. అది నస్సాకి దాన్ని కానీ తగిలించినావు అనుకో మళ్ళీ గీక్కొని సావాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు ఇక్కడ చూడండి, ఇవన్నీ అవే. ఈ డ్యామ్ పక్కన ఇద్దా చూడండి. అయ్యో యో దీన్ని చూడండి తగులయ్యా. యో వద్దియా. పాము పుట్ల చీమల పుట్ల పాములు ఉంటాయంట ఇంకా పాములు పుట్ల ఎప్పుడు పాములు పుట్ల ఉంటాయంట. చేతులు అది చేతులు అది వేరే. మనవి మనుషులకు భయపడి అవి పుట్లో దొరుకుంటాయి అంతే తప్ప పాము ఎప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మల్లిమడుగు రిజర్వాయర్. సుమారు తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్లమిట్ట విలేజ్ దగ్గర ఉన్న మల్లిమడుగు రిజర్వాయర్, మల్లిమడుగు డ్యామ్. ఈ డ్యామ్ కొంచెం ఎలా ఉందో వివరిద్దామనేసి ఒక చిన్న వీడియో తీసాము. లైక్ చేయండి. ఈరోజు నా ఫ్రెండ్ వస్తామన్నాడు ఇక్కడికి డ్యామ్ చూసేదానికోసం. అతని కోసం వెయిట్ చేస్తాడా. వచ్చినాక మొత్తం వీడియో మొత్తం కంటిన్యూ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. కదిలిపోతాయి స్పీడ్ బ్రేకర్లు. అవని అయ్యా అయ్యా అమ్మా. వెళ్ళిపోయింది కుక్క. ఏదో ఆటో సౌండ్ వస్తుంది. వచ్చాడబ్బా కృష్ణ. ఓకే, కమ్ 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 కృష్ణ కమ్. వెల్కమ్ మల్లిమడుగు డ్యామ్. ఇటు ఏ బా చాలా దూరం వచ్చేసివి. ఏమి కొత్తగా తీద్దాం ట్రెండ్గా వీడియోలోనే. ఏ ఊరు ఎట్లా తెలిసింది? ఇక్కడికి వచ్చి ఎంత దూరం వచ్చావా? ఈ ఊరు ఎట్లా తెలుసు అంట? ఎంత దూరం వచ్చేసినావా నాకు చెప్పకుండా? మనకి లోకల్ ఇది అంగడి మల్లిమడుగు అనేది మనకు తెలీదా? తెలుసు మల్లిమడుగు డ్యామా. మరి ఇంతకుముందు ఎప్పుడు వచ్చేవా? ఎట్లా రాలేదు, ఇక్కడే కొత్తగా. సడన్గా నువ్వు ఫోన్ చేసేగలికి ఏందబ్బా ఫోన్ చేసావు డ్యామ్ గురించి నేను అనుకున్నా. ఓకే, ఇటు కదా ఆడ తగిలింది ఏమయ్యా? అదేంలే.
అదేం చెప్పు పేర్లు ఇట్రా. ఇక్కడ నా వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుంది కాబట్టి మళ్ళీ రీవాయిస్ ఇస్తాను నా ఇంట్లో. చూడండి, నేను బోటు కడికి వెళ్ళి అక్కడ ఏం రాసినో కొంచెం వివరంగా చెప్తాను. చూడండి, నా వాయిస్ కొంచెం లో ఉంది కాబట్టి. మల్లెమడుగు రిజర్వాయర్ 1955-59 అంటే 4 సంవత్సరాలు పట్టిందంట ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యేదాని కోసం. లోతు ఎంత ఉంది, ఈ డ్యామ్ పొడుగు ఎంత ఉంది, నీళ్ళు ఎంత కెపాసిటీ ఉంటుంది అని మొత్తం ఈ బోర్డులో వివరంగా రాశారు. అది చిన్న చిన్న అక్షరాలు మీకు కనిపిస్తాయి అనుకుంటా. నేను ఎక్స్ప్లెయిన్ కొంచెంగా లో వాయిస్ అయిపోయింది కాబట్టి నా రీవాయిస్ ఇస్తాను. మళ్ళీ చూడండి, మొత్తం వివరంగా చూడండి. బోర్డు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఎంత కెపాసిటీ, ఎంత హైట్, విడ్త్ మొత్తం ఇక్కడ ఉన్నది. చూడండి, వివరంగా మీకు చూపిస్తాను. చూడండి, అలా దగ్గరికి వెళ్ళి కూడా మనం మీకు చూపిస్తాను డ్యాము ఏముందనేసి. వెయిట్ చేయండి, చూడండి. ఇక్కడ చూసారా ఈ శిలాఫలకం? ప్రారంభోత్సవం చేసేటప్పుడు శిలాఫలకం నాటుతారు కదా, అప్పుడు చూడండి శిలాఫలకం, ప్రారంభోత్సవానికి పెట్టిన శిలాఫలకం. అక్కడ ఎవరు వచ్చారు, ఎవరెవరు ఏం చేశారు, ప్రారంభం ఎవరు చేశారు మొత్తం వివరంగా రాసినారు. చూడండి, పైన గ్రానైట్ రాయిలో, కింద మార్బుల్లో మొత్తం రాసినారు. నీట్గా గ్రానైట్ రాయిలో రాసినారు. మొత్తం నీట్గా వివరించినారు కింద నుంచి పై వరకు, పైనుంచి కింద వరకు. ఈ డ్యాము పర్యవేక్షకులు, ఇంజనీర్లు, మంత్రులు, పెద్ద పెద్దలు ఎవరెవరు వచ్చారో మొత్తం వివరంగా రాసినారు. ఆ వైట్ బోర్డు కొంచెం అక్షరాలు కొంచెం కామడపోయినా చూడండి, చదువుకున్న ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి బాగా మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మెట్ల భాగం కిందకి వెళ్దాం ఫ్రెండ్స్. దిగువ భాగం ఒక పురుగు ఎక్కువ సౌండ్ భలే వస్తుంది. సౌండ్ వస్తుంది. ఆ పురుగు కొమ్మ పైన ఉంటుంది, అది కనబడదు కాబట్టి నేను పురుగు ఒక బొమ్మ రూపంలో పక్కన చూపించాను. నిజమైన పురుగు కాదు, బొమ్మది. అదే పురుగు అనుకోపోతారు. దాని సౌండ్ ఎట్లుంటుంది చూసారా? బొమ్మ పురుగు కాదు, రియల్ పురుగు అక్కడ ఉంటుంది. మనకు కొంచెం కనబడదు, చిన్నది కాబట్టి దాని సౌండ్ వినండి. ఈ పేరు, ఈ సౌండ్ విన్నారా మీరు? చూసారు ఎంత సౌండ్ వస్తుందో? విలేజ్ల్లో తెల్లవారుజామున అడవుల్లో ఈ సౌండ్ మీరు అందరూ ఉంటారు. భయంకర సౌండ్. బాగా చూడండి, ఆ పురుగుని చూపిస్తా. ఎంత లావం చూసారా పురుగు? చాలా పెద్దది. చూడండి, అంత పొద్దు చూడండి, అంత పొద్దు. చిన్న పురుగు చూడండి, ఇది అక్కడ నేను ఏర మార్కెట్ చూపిస్తాను. చూడండి, చిన్న పురుగు చూడండి. ఇప్పుడు మా వాడు రాయిస్తాడు, ఎగిరేస్తుంది చూడండి. చూసారా పురుగు ఎగిరిపోయింది, అట్ట వెళ్ళిపోయింది. చూడండి, అది దూరం ఉండే పురుగులు ఇవి. మన దగ్గర ఉండే పురుగు చూడండి, సౌండ్ ఏం లేదు చూడండి, చాలా తక్కువ అయిపోయింది సౌండ్ బాగా. ఇప్పుడు చూడండి, ఆడ పురుగు లేదు చూడండి, అదే స్పాట్ పురుగు లేదు చూడండి, వెళ్ళిపోయింది. ఎట్ట ఉంటుందంటే సౌండ్ మళ్ళీ ఘోరంగా భయంకరంగా ఉంటుంది సౌండ్. రాత్రిపూట అయితే మనం భయపడిపోతాం ఈ సౌండ్కి. పగటిపూట ఎంత ఘోరంగా వస్తాయంటే రాత్రి అయితే మనం రాగలం ఈ ఏరియాకి. చూడండి, ఇంకోటి ఉందా? ఇంకో పురుగు ఉందా? ఇదే సమ్మర్లో ఉంది చూడండి. ఇది చిన్న సందం చూపిస్తా. అదే ఈ పురుగు అండి. ఇంకో అడిచింది. ఇప్పుడు సైలెంట్ సౌండ్ ఆగిపోయింది. చూడండి, కనిపించింది పురుగు. చూడండి, జాయింట్లు చూడండి. ఇది ఈ పురుగేనండి. చూసారా? ఆ కొమ్మ మధ్యన చూపిస్తా చూడండి. ఆ దగ్గరికి వెళ్ళినా కదా, నా ఫ్రెండ్ రాసిస్తాడు. పురుగు ఎగిరేది కూడా చూపిస్తా. ఇంతకుముందు మిస్ అయింది కానీ ఈసారి ఖచ్చితంగా చూపిస్తా దగ్గరగా. ఎక్కడికి వచ్చినది? ఇక్కడ ఉంది కదా, సారీ. ఉండు ఇంకా క్యాప్చర్ ఉండు, ఇంకా రాలా. బట్ ఉంది ఆడక, ఇది కనబడ, పురుగు కనబడలా. ఇదే ఉండు. చూడండి, ఈ పురుగే. ఏం జాయింట్ ఏడా? పురుగే కనబడలే కదా. ఇప్పుడు వస్తా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, దీన్ని చూడండి బాగా. ఈ పురుగు వెయ్యి కృష్ణ
వెళ్ళలేదు, అక్కడే ఉంది పురుగు. ఇట్లా మారింది కొంచెం. ముళ్ళు ఉన్నాయి సమయం, నువ్వు సమయం గుచ్చేస్తాయి నాకు. ఎవరు చూడు ఎట్లా చూసినా కూసుగా ముళ్ళు ఎక్కేస్తాయి కాలుకి, ఎట్నే తన్ను అంటున్నా దాన్ని. ఓ పుల్ల ఎత్తుకో నా పురుగు. సైలెంట్ అరవకుండా సైలెంట్ అయిపోయింది. ఏం కృష్ణ అరవలేదు కృష్ణ, సైలెంట్గా ఉన్నది. ఏంటి కట్టి తెస్తున్నావా? కట్టి తెస్తున్నా కృష్ణ. ఆ పురుగుని కలబెట్టబోతాడు. అవును ఇంతసేపు భలే సౌండ్ వచ్చింది కదా గీయనిసే. పగలి మరి రాస్తాను కృష్ణ, రాత్రులు ఎంత భయపడదు కృష్ణ. వీడియో తీస్తా ఉండా చూడు. అదో అదే 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 వెళ్ళిపోయింది. అదో వెళ్ళిపోయింది. ఓకే రైట్. భలే నువ్వు బండి చూసావా మల్లిమూడి డ్యామా? ఎప్పుడు యూట్యూబ్లో చూడడం తప్ప రీల్లో చూడలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వీడియో చేద్దామని ఒక 10 కిలోమీటర్ల దాకా వచ్చాము. ఏం జరుగుతుందో లాస్ట్లో పెడదాం. మనకి ఒకప్పుడులో ఫుల్గా ఉంటుండే అంత నీళ్ళు ఇక్కడ వరకు. ఇప్పుడు వర్షాలు తక్కువ కదా. వాళ్ళు చేపలు కృష్ణ ఆయన వాళ్ళు ఆడ టెండర్లు వేసుకుంటారు కదా, వాళ్ళ చిన్న గుడిసి వేసుకున్నారు లోపల. ఎవరిని చేపలు పట్టినారాడా? నువ్వు చేపలు పట్టాలనుకుంటే కిందకి వచ్చి పట్టుకోవచ్చు. దాడా ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు స్కూటర్ ఉంది కదా ఏరియాలో, ఆడ పట్టుకోవచ్చు. ఇదే మల్లెమూడి డ్యాము. దీనిలో ఒకప్పుడు చాలా షూటింగ్లు కూడా జరిగినాయి. మన వినోద్ కుమార్ షూటింగ్, దాసన దర్శకత్వంలో వచ్చిన మామగారు షూటింగ్ కూడా ఇదే తీశారు. ఒక పాట సన్నివేశం జరిగింది. ఇదే బ్యాక్గ్రౌండ్, సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడండి. కింద పోయి చూద్దామా, పైన చూసుకోవాలి, కిందకి వెళ్దామా? హలో, డ్యామ్లు ఎందుకు కడతారు? కింద నుంచి పైకి వెళ్ళి కడతారా, పైన కింద నీళ్ళు కడతారా? ఇది ఎట్లా ఉంది వాళ్ళు? ఇప్పుడు చూడు బాగా చూడు. అంటే నీళ్ళు కొంచెం నిలబడాలా, నీళ్ళు నిలబడి మళ్ళీ జంపితే వెళ్తాయి అన్నమాట నీళ్ళు. డ్యాము ఇదో ఆ ఎదురు కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లో ఉండే నీళ్ళంతా దీంట్లోకి వస్తాయి. ఏడికి? ఇది ఒకటి కాదు, ఇది అక్కడ డ్యామ్ ఉంది పక్కన, అది కూడా డ్యామ్. అది అక్కడ చూడు కనిపిస్తుంది కట్టమారి. 2 డ్యాములు ఇవి. అదే రాళ్ళకాలం పక్క వెళ్ళేది. నువ్వు డ్యాములు ఏడని కానీ చూసినావు బాగా. గేట్లు ఉంటాయి. దీనికి కూడా గేట్లు ఉన్నాయి, కింద ఉంటాయి. కాకపోతే ఇది రివర్స్గా ఉన్నది నేను చెప్పేది. వర్షాలు కానీ ఫుల్గా వస్తాయి. నీళ్ళు ఫుల్ అయిపోతుంది కృష్ణ. ఇప్పుడు స్నానం చేసేమన్నారు వచ్చి. ఇది కూడా మునిగిపోతుంది అనమాట. అయితే దీని పైకి వచ్చేసి దాటుకుని పైకి వెళ్తాయి నీళ్ళు. అమ్మ దిగి ఎక్కాలి నేను పైకి. అయ్యో అవే గేట్లు. ఇది స్టోరేజ్ అవుతాయి. నన్ను పైకి లాగు సమే. హలో, నేను ఎక్కలేనేడా? లాగుతావా? పడతాయి చేపలు, బలంగా లాగలేవు. అమ్మా థ్యాంక్ యూ. అమ్మా ఎట్లా వచ్చేసాం పైకి. దిగే నా డౌట్ లేకుండా ఎక్కేది భయం వచ్చింది నాకు. చేపలు ఉన్నాయా? కింద ఉంటాయి చేపలు. ఇంకా మొసలు కూడా ఉన్నాయి దీంట్లో.
ఇది చాలా పాతకాలం డ్యామ్ కృష్ణ. ఇది డేంజర్, అపాయం, కరెంట్ ఉన్నదంట. ఇవి గేట్లు, ఇది లిఫ్ట్, గేట్లా అదే ఎప్పుడైనా నిండిపోతే గేట్లు ఎత్తేస్తారు నీళ్ళు. లోపలికే పెట్టి ఎక్కువ అయిపోయింది అనుకో, సేమ్ చూడు ఇది. ఇది తెచ్చి దీంట్లో పెడతారు కృష్ణ. లాక్ ఇది ఉంది కదా, లాకు లాక్ ఎత్తుకొచ్చి ఎత్తి దీంట్లో పెడతారు కదా, దీంట్లో పెట్టి తిప్పుతారా? సేమ్ వేసేసి నెక్క తిప్పుతారు ఇట్లా, టక టక టకని తిప్పేస్తారు. నెక్క దర్ర. ఎన్ని గేట్లు ఉన్నాయి? 1 2 7 గేట్లా? 6 1 2 3 6 గేట్లు ఇవి మొత్తం. ఇటు చూడు ఎంత ఉందో. ఓ అమ్మో, చూడు లాకులు ఫస్ట్ మెయిన్. అవును, లేపిస్తే పైకా ఆ దిమ్మ చూడు ఎంత బరువు, ఎంత హైట్. నుంచి కనపడదు, కింద కనిపిస్తే బాగా. కింద పెట్టేద్దాం మళ్ళా. రాకృష్ణ కొంచెం ముందు పోదాం. ఈ పక్క నీళ్ళు ఉన్నాయా? చేపలు ఉన్నాయా? ఎవడో చూపియా చేపలు ఉన్నాయి. పరుగుటే ఆడ కనపడింది. నేను అప్పుడు కృష్ణ అక్కడ కనిపిస్తుంది దిమ్మ, అక్కడ స్నానం చేసి ఉంది అక్కడ. నీళ్ళు కానీ ఫుల్ అయినా అనుకో, మనం తట్టుకోలేదు. నీళ్ళు ఫుల్ అవుతాయి కృష్ణ. ఒకసారి ఇప్పుడు మనం నీళ్ళు లేవు కదా డ్యామ్లో. నీకు కనీసం ఒక 15 సంవత్సరాలు చూస్తాను, 10 సంవత్సరాలకు నీళ్ళు లేవు దీంట్లో, ఫుల్ అవ్వట్లే. మొన్న నాడు పడింది తిరుపతిలో 2021లో, అప్పుడు ఫుల్ అయింది. మళ్ళీ నీళ్ళు ఇప్పుడు కింద పొలాలి కదా కృష్ణ. ఫుల్ అంటే వదిలేస్తుంది కృష్ణ, కిందకి పోవాలి కృష్ణ, నీళ్ళు ఎక్కువ కావాలి కృష్ణ. ఇది అప్పుడు నీళ్ళు తగ్గిపోయి పొలాలకు కావాలి కదా. ఇది 2 డ్యాములు, ఆ పక్క ఎక్కువ లాగుతారు. ఆ పక్క ఉన్నది చూడు, ఆ పక్క కట్ట ఉన్నది, ఆ కొండకి ఆ పక్క. మనం దూరం టైం నుంచి చూద్దాం లేదు. రా, హాస్పిటల్ కనపడుతుంది. ఇటు నుంచి రిచ్చే రావచ్చు. నేను ఇక్కడ స్నానం వెళ్ళేవాడికి అప్పుడు వచ్చినప్పుడు ఒకసారి ఓపెన్ అని ఉండదా? ఓకే. అప్పుడు ఈ డ్యామ్లో నీళ్ళు ఇక్కడ వచ్చే నీళ్ళు, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఆటు వరకు ఉంటే పర్వాలేదు, స్నానం చేసుకోవచ్చు. అట్లా ఇచ్చు 96లో వచ్చింది. ఓ అమ్మా, 1996లో వచ్చిన అప్పుడు ఫుల్ ఉన్న నీళ్ళు. 1996లో నేను తిరుపతికే రాలా సింహాద్రి. అప్పటికి పోనీ నీ వయసు ఎంత అప్పటికే? అంటే కుర్రోడు అన్నమాట అప్పుడు నువ్వు. ఇక్కడ ఎగిరేదానికి నీళ్ళు ఎగిరేసేది, ఈత కొట్టుకుంటా మళ్ళీ తెచ్చి మళ్ళీ అక్కడ లేదు, భయం దూకేదానికి, హైట్ ఎక్కువ కదా. సరే, అప్పుడు నీకు వయసు ఎంత అని? 16 సంవత్సరాలు, 17 మధ్యలో ఉన్నావు అంతే. అప్పుడు కాబట్టి నువ్వు వచ్చి ఎంజాయ్ చేయగలవు. ఇప్పుడు వచ్చి నువ్వు అమారిక చేస్తే కానీ అవ్వదు. ఇదే మరి ఆ పక్క, ఆ కొండకి ఆ పక్క మొత్తం 2 డ్యాములు. ఒకటి ఆ పక్క ఉంటున్నది, చూసావా నీళ్ళు ఎట్టున్నాయో. ప్లేస్ మాత్రం బాగుండదు షూటింగ్ తీసుకోవడానికి, సినిమాలకి. వేసిన సింహాద్రి రాయే పెద్ద చేప మాదిరిగా. ఇదే మా మల్లిమడుగు డ్యామ్. దిస్ ఈజ్ దొడ్లమెట్ట మల్లిమడుగు. నేను వచ్చిందే 2005లో. నువ్వు 96 అంటే నాకు 96లో నేను ఉన్నాను. నేను 2000 సంవత్సరం కూడా రాలేదు. 95లో వచ్చినావు తిరుపతికి. ఎవరు నువ్వు? 2005. 2005 పోకిరి సినిమా, విక్రమార్కుడు సినిమా అవి చూసుకొని బెంగళూరు చూసుకొని తిరుపతికి వచ్చావు. అంటే దగ్గర ఈ డ్యామ్ చూడడానికి 20 ఏళ్ళు పట్టింది. 20 సంవత్సరాలు పట్టింది నీకు తిరుపతిలో ఈ డ్యామ్ చూడడానికి. తిరుపతి కానీ నేను ఈ డ్యామ్ కాడికి రాలే. నేను ఇది రావడం 3వసారి, నీతోనే వచ్చేది 3వసారి డ్యామ్ వరకే. మాత్రం రంగంపేట దగ్గర కళ్యాణ్ డ్యామ్ పోయిన దానికి అనుకుంటా. మన ఇద్దరం కదా పోయి తీసినాం వీడియో. కళ్యాణ్ డ్యామ్ రాలేదు ఇప్పుడు కాదు. సంపత్తు, రాజేంద్ర, నువ్వు నేను అందరూ పోయి ఆడుకో పోయటం. పెళ్ళి పోయింది వాడిది. ఏం పేరు అని పేరు? కిషోర్ రెడ్డి పెళ్ళి పోయినప్పుడా. ఈ డ్యామ్ కింద పోతుంది రాకృష్ణ. ఇక్కడ దారి లేదు, దూకుతాం మరి కింద. అటు పోదాం పద, అడుంది ఆ పక్క పోయేసి డ్యామ్ చివరకు పోయేసి అటు వద్దాం పద. దగ్గర ఎవరైనా ఒక డ్యామ్ ఉంటుంది కదా. ఇక్కడ చూడు, ఇక్కడ గేట్ ఉందే, ఇదంతా మళ్ళీ కట్ట.
ఇదో చూడు చిన్నగా తూమిది ఇది ఇక్కడ వెళ్తారు చూడు నేరు లోపలికి పొలాలకు పోయి ఇది చిన్నదన్నమాట. కానీ పెడితే వాడుకలో ఉండదు అనుకుంటా కదా. చూడా వీళ్ళు ఎంటర్ అవుతూ ఉండాలి, పక్కనే ఉండాలి, చూడాలి, చూసేవాడు చూడాలి కదా ఎట్టుందో మాకు చెప్పాలి కదా. బాగా ఏమో ఏమో ఏం సార్ అంతలోతుందే. అయ్యో సెల్లు పడిందండి, మళ్ళీ ఊరు తీయలేదు తిందా. సెల్లు కాదు ఎవరు పని ఓకే వచ్చి పడితే కూడా వచ్చి మెట్లు ఉన్నాయి కదా చూడు పక్కన. ఇవి కూడా కమ్మీలు ఉన్నాయి చూడు, కింది వరకు ఉన్నాయి కమ్మీలు. ఆ మునిగిలా కూడా అమేకులాగా అవే మరి పట్టుకుని ఆ పక్క పట్టుకుని ఎక్కాలా, ఒక పక్క పట్టుకుని ఎక్కే వచ్చలే. కానీ పడినాక రాడ్లు తగిలి చచ్చిపోతారేమో, పైకి వచ్చేది మన కథ పడినాక వస్తారు పక్కన కథ. కానీ వీళ్ళు గోడలు తగిలి వస్తారు. చాలా డేంజర్ ఇది. నైట్ ఏమో ఎవరు రారు కదా కాబట్టి ఇది. నస్సాకు నాయనానికి నమస్కారం. అది నస్సాకి దాన్ని కానీ తగిలించినాం అనుకో మళ్ళీ గీక్కొని సావాలా. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది మీకు ఏదో కామెడీ జోక్ కోసం వచ్చాము. ఇదేదో చిన్నపిల్లప్పుడు ఆడుకున్న మాటలు దీంతో నస్సాకయ్యా దురదగా కుట్టినాము పట్టుకోవట్లే ఒకసారి రుద్దుకో. దురద తట్టుకోలేము వద్దు. చూడండి ఫ్రెండ్స్ మీరు నస్సాకి ఎప్పుడు చూసుంటారు కదా. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవన్నీ అవే ఈ డ్యాంప్ కూడా ఇదో చూడండి. అయ్యో దీన్ని చూడండి తగులయ్యా వద్దియా నస్సే గీరుకొని ఉండియా సామె దా చూడు ఇవన్నీ నస్సాకు ఫ్రెండ్స్. సింహాద్రికి ఆల్రెడీ టచ్ చేశాను, చూద్దాము 5 నిమిషాల తర్వాత. ఎక్కడ టచ్ చేసావు? కాలుకే. అయ్యో ఉంది నాకా మళ్ళీ గీక్కోలేమియా స్వామి. ఏంది ఎంత గొప్ప ఉంది నస్సాకు, నేను గమనించినది దూరేస్తాను పట్టుకొని ఇదంతా నస్సాకే మొత్తం అంతా నస్సాకే అది. అయ్యో చిన్నప్పుడు ప్యాంట్ లోపల తిక్కేసిన గమ్మున అయిపోయినా. కానీ గుడ్లా ఇంత తప్ప ఇంత ముళ్ళ మాదిరి ఉంటాయి. ఏం కృష్ణ పాము పుట్టలాగా ఉంది. పాము పుట్టలో చీమల పుట్ల పాములు ఉంటాయంట ఇంట్లో. ఏమో పాములు పుట్ల ఎప్పుడు పాములు పుట్ల ఉంటాయంట. చేతులు చేతులు అది వేరే. మనుషులు భయపడి అవి పుట్లో దొరుకుంటాయి అంతే తప్ప పాము ఎప్పుడు పుట్లో ఉండదు. మంచి మాట చెప్పావు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అటు చూసాం కదా, ఇదిగోండి సెకండ్ కట్ట మన డ్యాము అక్కడ ఉంది. ఫస్ట్ ఒకటి, ఇది సెకండ్. ఇదే రాళ్ళకాలం అంటారు దీన్ని. మేము రాళ్ళకాలం ఎగువ భాగానికి వచ్చాము, మళ్ళీ లోపల కింద దిగి చూపిస్తాం. అక్కడ అంటారు. మేము నెక్స్ట్ ఆడికి వెళ్ళబోతాం, నేను కృష్ణ ఆడికి వెళ్ళబోతున్నాము. ఇది కొంచెం ఏదో ట్రై చేద్దాం వచ్చాము. ఏం కృష్ణ నెక్స్ట్ వెళ్ళి ఆడకే కదా, అక్కడ నీళ్ళు కనిపిస్తాను, అక్కడికి వెళ్ళాలి కృష్ణ. అక్కడ రాళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. అదే రాళ్ళ కాలం అనేది, దీన్నే రాళ్ళ కాలం. ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఈ మరి డ్యామ్ అంటే ఒకటే కట్టు ఉంటారు అక్కడికి ఇక్కడికి. ఇక్కడ చూడండి అక్కడ ఒక గేట్లు ఉన్నాయి, మధ్యలో కట్టు ఉన్నది, మళ్ళీ ప్లస్ ఇక్కడ ఒక కట్టు ఉన్నది చూడండి. అంటే రెండు. మల్లిమ డ్యామ్ అనేది చాలా మంచి పేరున్నది. చాలా నీళ్ళు ఉండేవి ఒకప్పట్లో. ఇప్పుడు వర్షాభావం వల్ల నీళ్ళు రావట్లేదు. కానీ చూడండి అప్పట్లో ఎంత సేఫ్టీ కట్టిన చూడండి. ఒకే మనిషి వెళ్ళొచ్చు, ఒక ఇద్దరు రైలు రావచ్చు అనుకోండి ఈ డ్యామ్ పైన. చూడండి వాల్స్ చూడండి, ఎప్పుడులో కట్టిన వాల్స్ ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు కొన్నా అదే రకం గట్టిగా ఉంటాయి. కృష్ణ గారు మల్లిమడుగు డ్యామ్. ఇక్కడికి వచ్చి వాటర్ బాటిలా ఇది ఎన్నకి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ బండి వస్తాం కదా.
బండి సరే ముందు పెట్టేసి రావాలి అక్కడ పోయినాక ఒక పని చేద్దాం రా. వెల్కమ్ మల్లిమూడు డ్యామ్. అక్కడ చూడండి, ఇదే రాళ్ళ కాలువ. అక్కడ చూపించిన ఇదే రాళ్ళ కాలువ. ఒక చిన్నగా ఈ రాళ్ళు కొంచెం ఒక విశేషం ఉంది, చూపిస్తాం. మాకు కానీ దొరికిందంటే రాళ్ళు అక్కడ ఎలాంటి రాళ్ళు చూస్తాం, రాళ్ళు ఉపయోగం చూపిస్తాం. మాకు ఇష్టం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది కూడా చూపిస్తాం. చూడండి, ఇదే మన డ్యాము. చాలా పాత కట్టండి చూడండి, ఎంత స్ట్రాంగ్, ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నది, చాలా గట్టిగా ఉన్నది. కానీ నీళ్ళు ఉంటే వేరే ఉండి మజా ఉంటుంది. ఫుల్ నీళ్ళు ఉండి జలకల బాగా కలగా బాగుంటుంది. నీళ్ళు లేవు, వర్షాలు తక్కువ కాబట్టి. చిన్నప్పుడు అన్ని గుర్తొస్తాయి సరదాగా. బాల్ ఎత్తే గుర్తుకొస్తుందా? అప్పుడు వచ్చే ఎగిరాను కదా, అప్పుడంటే వీడియోలు లేవు, వీడియోలు లేవు, ఇంట్లో అడిగేవాళ్ళు లేరు. ఎంజాయ్ అంటే ఎంజాయ్. ఆ ఎంజాయ్ ఇప్పటికి రాదు. ఇంకా అది చిన్నప్పుడు ఎంజాయ్, ఇది మన పెద్దగా ఎంజాయ్. ఈ ఎంజాయ్ ఇదేంది? గేట్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 గేట్లు ఉన్నాయా? మొత్తం 8 గేట్లు. ఇవే వెరైటీగా ఉన్నాయి మళ్ళా. సింహాద్రి, ఓహో, ఇది గేట్లు వెరైటీగా ఉన్నాయి. ఓ సింహాద్రి, పెద్దవి ఇవే, దానికంటే పెద్దవి ఇవే. బాగా గ్రీస్ పెట్టి రెడీగా పెట్టినారు సింహాద్రి. అదే క్వశ్చన్ వేస్తారు కొంతమంది. అడిగావు కదా, ఇవి ఉంటాయి తిప్పేదనుకుంటా కృష్ణ, ఇటున్నాయి కదా, దీంట్లో పెట్టి తిప్పుతారు. ఇవి చూసావా, వాళ్ళు అవి తిరుగుతున్నాయి కదా, ఇవి తిప్పితే గేట్లు పైకి లేస్తాయి. ఇది అప్పట్లో మిషన్లో కరెంట్ లేదు కదా, ఇదంతా మ్యాన్ పవర్ అంతా, మ్యాన్ పవర్ గేట్లు లేపుతారు. అంటే ఒక్కొక్క గేటు లేపుకుంటా సరే కొంచెం ఫాస్ట్గా తిప్పాలంట. ఇద్దరున్నా ఒక ఉన్నా సరిపోతుంది కదా, కొట్టుకొని తిప్పుతారు కదా, ఇద్దరు తిప్పుతారా, తిప్పితే పైకి లేస్తా ఉంటాయి, రెండు కిందకి వెళ్ళిపోతాయి. కాకపోతే కరెక్ట్ గానే పెట్టినారు, ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడైనా వాటర్ అయిపోతే గ్రీస్ గీస్ అంతా పెట్టి ఫ్రీగా ఉన్నది, గేట్లు స్టక్ అవ్వకుండా కింద రెడీగా ఉన్నది. ఓ అబ్బో, ఎంత లోతుంది ఆయన. ఫర్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఫుల్ అయిపోతే గేట్ రెడీగా ఉన్నారు. చూడండి, 365 టీఎంసీ నీళ్ళు ఇక్కడ. అన్నీ తీసుకోవాలి, పచ్చదనం, పరిశుభ్రం. మాకు తెలిసి ఇంతవరకు లోపలికి ఎవరు వచ్చిండు అనుకుంటా, మీకు ఏదో కొంచెం చూపించాలని వస్తాను. ఏం కృష్ణ, రాళ్ళు వేరే వెరైటీగా ఉన్నాయి, ఏదో దొరికింది రా ఏం కృష్ణకి? బలపాలు రాయి అంటారు, బలపాలు రాళ్ళు అవి, అవన్నీ నల్ల బలపాలు మనం రాసుకున్నది చిన్నప్పుడు. కృష్ణ ఏం చూడు, తెల్లగా ఉన్నాయి రాళ్ళు, రాస్తా ఇవే బలపాలు. మన పలక మీద రాసేవాళ్ళం కదా చిన్నప్పుడు, పలక మీద రాసేటివి చూడు, అవే ఇవే మన మిషన్లో వేసి బాగా సన్నగా చేసేవాళ్ళు. ఇదే సేమ్ మిషన్లో సర్ర లాగేస్తారు, పట్టుకో. అంతే. చూసారు ఫ్రెండ్, మా చేతులు మా ఫ్రెండ్ రాయి. మన చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు బలపాలు రాసేవాళ్ళు కదా, మీకు తెలుసు నాకు తెలుసు ఉంటుంది, నల్లగా ఉంటాయి కదా బలపాలు, పలక మీద రాసేవాళ్ళమే. చూడండి మా ఫ్రెండ్ రాసేవండి, ఈ కలర్లో వచ్చేవాడికి చూడండి ఎంత బాగా గీతలు పడుతున్నాయో. ఇదే దీంతోనే బలపాలు తయారు చేసేవాళ్ళు. ఇదేంది కృష్ణ రాయి, ఇది చూడ వెరైటీగా ఉన్నది, పట్టుకో. ఏదో గ్రానైట్ పీస్ లాగా ఉన్నది, ఇటువంటి చాలా ఉంటాయి కృష్ణ రాళ్ళలోనా, చూసుకుంటాం చూద్దాం, వెరైటీగా ఉంటాయి రాళ్ళు.
ఈ పెద్ద ఒకసారి గీయ దానిపైన ఇది ఎత్తుకొని గీయ ఉండు అది కాదు అది అన్నావు కదా దీన్ని కూడా చూపి గీస్తుంది లేదా నువ్వు అది ఒకటే రెండు తెలుస్తుంది ఇది కూడా బలపరాయనా ఒకసారి గీసి చూపియా అబ్బా నిజంగా బాగానే రాస్తుంది చాక్ పీస్ ఉండేదే సేమ్ నీ పేరు అయ్యా కన్నడలో రాస్తున్నావా నేను తెలుగు రాదు నీకా చూడండి అబ్బా ఈయన కృష్ణ పేరుని కన్నడలో రాసుకున్నాడు రిటర్న్లో ఓ ఎవరైనా చూసి ఎటు పట్టుకో చూడండి బలపాల మన పలక రాసుకున్నాం కదా ఆయన కన్నడలో ఆయన మాతృభాష కన్నడ అయింది చూడండి కృష్ణ అంటే ఆయన పేరు అంటే కన్నడ రాసుకున్నాడు కరెక్టా కృష్ణ పేరు కరెక్టేనయ్యా చూడండి బలపాల మీద మనం చూడండి తుడిపి కూడా పోలే నీళ్ళు వేస్తే పోతాయి ఇది బలపమేనా బలపం రాయాలి రాస్తుంది చూడు ఒకసారి ట్రై చేసి చూడి నా పేరు రాసేదే బాగా రాస్తా ఉంది సింహ ఓన్లీ బిఎస్ ఇంకా వెనకాల చూడు ఇంకో రాయం చూడి బాగా రాస్తుంది కదా బిఎస్ రాళ్ళు భలే రాస్తుంది ఇది బలపాలు బల్పాల రాయి అన్ని బలపాలేనా రాళ్ళు అన్న మొత్తం అంతా ఎత్తుకో సింహాద్రి భుజం పైన వేసుకో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోదాం అయ్యో ఇదా ఎత్తుకో ఓ చీమలు ఉన్నాయి ఆప కారా ఎత్తుకో చీమలు ఏమో ఏర్పరచుకున్నాయి మనకేం వద్దు బరువు మోయలేము కానీ ఇదేనా వెరైటీగా ఎంత దొరుకుతుంది ట్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బలపాల రాయిలు మొత్తం బలప అంటే చిన్నప్పుడు మనం రాసిన బలపాలు సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి అంతా బలపాలు ఇవే మిషన్తో కట్ చేసి తీసుకొస్తారు చూడండి బలపాల రాయి మొత్తం ఇవన్నీ అవే ఎగ్జాక్ట్గా నేనైతే స్కూల్కి 85 నుంచి 93 వరకు స్కూల్కి వెళ్ళినా కానీ బాల్యతనంలో 5 సంవత్సరాలు ఇదే బలపాలతో రాసా నేను పలక మీద సింహాద్రి వస్తాను మొత్తం అన్ని బలపాల రాయిలు ఇవి బలపాల చిన్నప్పుడు రాసాం కదా స్కూల్లో అడ్డంగా తీస్తున్నా వీడియో స్టడీగా ఉంది ఈ చిన్నప్పుడు పలక మీద రాసిన అక్షరాలు చూడండి 2వ క్లాసు బాల్యం గుర్తుకొస్తుంది బల్పాల రాయి బల్పాల కొండ చూస్తుంటే ఇప్పుడు ఇంగ్లీష్ అబ్బా సింహాద్రి రిట్ అయిపోయినాడు అనమాట ఎంబీబీఎస్ చదివినాడు పలకను పట్టుకుంటున్నది నాకు ఓకే మన పలక ఓకే అబ్బా అటు చేసి ఇటు చేసి బాల్యతనం గుర్తు చేస్తూ ఉండవు దగ్గర రా కనిపిస్తావు అక్కడ రా పక్క బాగుంది ప్లేస్ దీన్ని నాగదారకాయ చెట్టు అంటారు దీన్నే ఇప్పుడు వెరైటీగా క్రాసింగ్ చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అంటారు డ్రాగన్ ఫ్రూట్ దీన్ని క్రాసింగ్ చేసి డ్రాగన్ ఫ్రూట్ చేశారు మామూలు మన నాటుకోడిని ఫారం కోడి ఎలా తయారు చేశారో సేమ్ ఇదే మాదిరిగా ఇదే చెట్టుని డ్రాగన్ ఫ్రూట్గా తయారు చేసి
చేశారు. దీంట్లో చూపిద్దామంటే కాయలు కనపల్లా, సేమ్ ఇదే డ్రాగన్ ఫ్రూట్స్కి దీన్ని క్రాసింగ్ అంటావా? దీని క్రాసింగ్. మంచి మంచి విషయం చెప్పావు కృష్ణ. కానీ దీనికి ముళ్ళు ఉంటాయి, కనిపిస్తున్నాయి ముళ్ళు. మనకు పారం కోడికి ఎముకలు ఎలా ఉండవు, నాటుకోడికి ఎట్లా ఎముకలు ఉంటాయో దీనికి అట్ట ముళ్ళు అమారుంటాయి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి ముళ్ళు ఉండవు కాబట్టి ఫారెన్ కోడి అంటావు. అది ఇది రెండు ఒకటే, కానీ దాన్ని క్రాసింగ్ చేశారు. ఇది నాటు పక్క. దీన్ని మేము స్కూల్కి వెళ్ళేతోడు చిన్న మా బాల్యంలో ఎన్నిసార్లు తిన్నామో దీంట్లో ముళ్ళుగా చేతులంతా ముళ్ళే, ముట్టుకున్నామంటే చాలు ఇట్లా చేతులు. అవునవును, అలాంటివి చాలా చేసాం. ఇట్లా వెళ్ళిపోదాం కృష్ణ లోపలికి, ఇట్లా కాసేపు నువ్వు దారి చూపించుకుంటావా? అంతే రౌండ్ అంతే చుట్టుకుని పోవాల్సిందే. ఆడెక్కేదాం పైకి. డ్యాము వెనక భాగానికి వస్తున్నాము, డ్యామ్ లోపలికి. మేమైతే వచ్చింది కొత్త, చూద్దాం ఎట్టుండదో. ఒక చిన్న ప్రయత్నం. ఏమి కనబడిన తర్వాత ఒక వస్తువు కూడా కనబడి. చెరువు కోళ్ళ ఎందుకు కృష్ణ? అడవి మారు నాకు కృష్ణ. కానీ నీళ్ళుంటే మాత్రం ఒక్క దగ్గర కూడా వెళ్ళాము కదా ఇక్కడికి. మనిషి ఎత్తుండా ఇవి? ఏంది ఇవి? ఆవులు తింటాయా ఇవి గడ్డిని? దర్భ అంటారు. ఇవేనా దర్భలా? ఏదో దర్భ మామూలు తీ ఎట్లా చూద్దాం. మేము నేత తీసుకో. ఇదే దర్భాకు అంటారు, ఇదే అమావాస్యకి పౌర్ణమికి. ఏం కృష్ణ? ఐవోరులు చెప్తారు కదా, గ్రహణం వచ్చిన గ్రహణానికి, చెడు గ్రహణం వస్తే ఇళ్లల్లో దీన్ని పెట్టి ఇల్లంతా శుభ్రం చేసుకోండి అని చెప్తారు కదా. ఇదే ఆ దర్బలా. దర్భే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ దర్బలే. మన సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇళ్లలో శుద్ధి కోసం వాడతారు కదా. చూడండి దర్బలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవే మన పూర్వజులు చెప్పి మన ఇంటికి శుద్ధి కోసం వాడేది ఈ దర్బలు. మన కృష్ణా చేతులు ఉన్నాయి కదా, అవే డ్యామ్ లోపల అన్నీ ఉన్నాయి. కృష్ణ కృష్ణ గేట్లు అది కమ్మారి కాకి అంటారు దాన్ని. ఇంకా ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాం చూడండి. ముందు డ్యామ్ పై భాగం మాత్రం చూపించాం కదా. నెక్స్ట్ వీడియో డ్యామ్ కింద భాగం ఎట్టున్నది, ఏమున్నది, ఆ గేట్లు ఎట్ట తెరుస్తారు, నీళ్ళు ఎట్టపోతున్నాయి అనేది వివరంగా వివరిస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పటి వరకు చూసింది ఒక వింత, నెక్స్ట్ చూడబోయేది ఇంకా వీడియో వెళ్ళంగా ఇంకా చూడండి. ఆ డ్యామ్ వరకు వెళ్తాము, ఇంకా ఉన్నది చూపిస్తాము. నెక్స్ట్ వీడియో హైలైట్గా ఉంటుంది. డోంట్ మిస్ సెకండ్ పార్ట్. ప్రతి ఒక్కరూ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇంతవరకు ఉండే వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలం బిఎస్ కిట్టు వాల్మీకి.